చెప్తాం కదా, ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితుల్లో యెహోవా ఇచ్చాను, బట్ యట్ ఐ విల్ వర్షిప్ హిమ్. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే హీ డిడ్ ప్రొస్కనో, దేవుని ఆరాధించాడంట. హీ వర్షిప్డ్ హిమ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, కెన్ యూ వర్షిప్ వెన్ థింగ్స్ గో రాంగ్? ఎందుకంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అనే దానికి సాదృశ్యం నువ్వు దేవుని ఆరాధిస్తావు. నువ్వు నిజంగా దేవుని ఆరాధించేటప్పుడు, ఇదిగో ప్రభా ఐ సరెండర్, నా జీవితంలో ఏది సరైపోయినా పర్వాలే, నిన్ను ఆరాధిస్తా మాత్రం సరైనది నేను చేయగలుగుతా. ఆయన దేవుని మీద సడగలేదంట. భార్య వచ్చి అంటుంది, ఇందుకయ్యా ఈ బ్రతుకు, ఇట్లా ఉన్నవాడిని ఇట్లా చూడలేకపోతున్నాను, దేవుని దూషించి చావరాదా? చాలాసార్లు ఆ స్టేట్మెంట్ వినేటప్పుడు ఈ భార్య ఏదో పిచ్చిది తప్పు చేయమంటున్నాడు. పాపం ఆమె సింపతితో చెప్పింది అక్కడ, అయ్యా నిన్ను అట్లా చూసి ఇట్లా చూడలేకపోతున్నాను, ఇట్లా చూస్తాను నువ్వు చచ్చిపోతాం బెటర్, అదేదో దేవుడు దూషించి చావరాదా? ఆమె పాపం దేవుడు అంటున్న గౌరవం అంత లేదేమో. కానీ ఈయనేమంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు, దేవుడు మేలు చేస్తే మాత్రం అంగీకరిస్తావా? వై యూ వాంట్ ఓన్లీ గుడ్ ఫ్రమ్ గాడ్, నాట్ బ్యాడ్? బికాజ్ యు నో వాట్, లవ్ హర్ట్స్. ప్రేమ నిజంగా బాధపరుస్తుంది. ప్రేమించిన తండ్రి బిడ్డను ఏం చేస్తాడంట? శిక్షిస్తాడంట. ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తాడు. ప్రేమించిన వ్యక్తి ఇంకోళ్ళని బాధపరుస్తాడు. నువ్వు ఏమనుకుంటున్నావు కాదు, నువ్వు చేసే తప్పు.